సభకు నమస్కారం. ఈ రోజున అమెరికా అటుపక్కన చూస్తే ఆంధ్ర తెలుగు వాళ్ళకి వారిలాగే ఈ రోజు సిన్సినాటిలో తరంగిణి ద్వారా మంచి కార్యక్రమానికి పాల్గొనే అవకాశం. రామేరి ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా అమెరికాలో కూడా మంచి ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో ఈ తరంగిణి ద్వారా గురువు అయినటువంటి పెద్దలు కేవీ సత్యనారాయణ గారు నిజంగా ఇటువంటి వ్యక్తి ఈ రోజు ఈ సమాజంలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ కి మరి ఎవరుంటారా అనేది క్వశ్చన్ మార్క్ లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా జీవితాన్ని త్యాగం చేసి ఇటువంటి కళాకారులు తయారు చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా రామేరి ఫౌండేషన్ మరి చెప్పాలంటే రేపు ఫాదర్స్ డే అని చెప్పి చెప్తున్నారు. మరి రామేరి ఫ్యామిలీ వారు వారి నాన్న వృత్తిగా లేకుండా మనవాడు కలిసి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి మీ అందరూ తప్పటి ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదో కూర్చోబెట్టి ఒక 4 కూలీలు వాళ్ళ నాన్నగారి ఆశయాలకి సంస్కృతి సంస్కారం ఆధ్యాత్మిక చిత్రం మన భారతీయ వారసత్వం ఉందో దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఈ రోజున ఇప్పుడున్నటువంటి ఈ తరం కూడా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి చదవాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్ అందరూ కలిసి కార్యక్రమం చేస్తారంటే వాళ్ళంత గొప్ప కళాకారులుగా కూర్చుకుని చేస్తున్నారంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళని ఛాలెంజ్ చేస్తేనే వాళ్ళు 24 గంటలు వంట చేసుకుంటారు, పిల్లలు ఫాలో చేస్తారు. వాళ్ళకంటే గ్రేట్ తల్లిదండ్రులు అంటే గొప్ప ఎవరంటే వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ మరి ఆ వయసులో కూడా ఇల్లు పిల్లలు తిరుగుతా కాపలా కాస్తా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళకంటే గొప్ప ఎవరంటే మేనమ్మ వాళ్ళు 5 ఉన్నారు. ధర్మ ప్రచారకు, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, అదేవిధంగా హరిచంద్ర. ఈ 5 కూడా మేనమామలు మరి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళని అభినందించాలి. ఈ తప్పటి ద్వారా హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేసి ఏంటంటే వెంకయ్యనాయుడు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, సిబిఐ నారాయణ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ వచ్చారు. కళాక్షేత్రం హైదరాబాద్ బ్రహ్మకుమారి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ రోజుకి కూడా సిబిఐ నారాయణ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు. పిల్లలు చాలా బాగా చేశారు. మనకి ఇండియాలో కూడా ఎవరు చేయలేదు, అమెరికాలో బాగా చేస్తున్నారంటే వాళ్ళని అభినందించాలి. వెంకయ్యనాయుడు గారు తెలిసిన పిల్లలు చెప్తారు. అదేవిధంగా దుర్గగుళ్ళు చేశారు. ఈ రోజున ఇటువంటి కళాకారుల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశం నేను అటుకంటే మనం అందరం కూడా మ్యారేజ్ వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం బాగా జరగాలి. ఫ్యూచర్ లో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఆ భగవంతుడు వారికి ఆయురానికి ఇవ్వాలి. ఏదైతే అయ్యేందుగా రామేరి ఫౌండేషన్ పెట్టి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారో అది ముందు కూడా సాగాలని, ఆ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నాకు పూర్వజన్మలో సంబంధం పరిపూర్ణ స్వామీజీ వారు చెప్పారు. వాళ్ళ 5 గారికి 4 అన్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా మహా అయితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 1 సంవత్సరం తెలియదు. కానీ ఉన్న రోజులు మాత్రం హ్యాపీగా తెలుసుకో ఈ సమాజానికి ఒక ముఖ్య ఉద్దేశంతోనే రామేరి ఫౌండేషన్ ద్వారా ఆ అవకాశం నాకు ఇచ్చారు. నా జన్మ ధన్యమని చెప్పి ఈ అమెరికాలో సిన్సినాటి సందర్భంగా నేను చెప్తూ